నాకు బాగా తెలుసు. గురు, రావణ్ బయటికి వస్తే మనకేం నష్టం? ఆ రావణ్ ప్రతి విషయంలో నాకు కాంపిటేటర్. శివగామి పగ విషయంలో కూడా అతను బయటుంటే అన్నీ అతని కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి వాళ్ళు బయటికి రాకపోవటమే కరెక్ట్. మనల్ని ప్రశ్నించేవాళ్ళు కాదు. మనం ఏం చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా పని చేసేవాళ్ళు మనకి కావాలి. అవును, అందుకే ఇక రావణ్ణి పక్కన పెట్టి నేను ఒంటరిగా యుద్ధం చేస్తాను. తోడుగా నువ్వుంటావు. నా శక్తికి నీ శక్తి కూడా తోడపని ఆ శివకామిని దెబ్బ కొడతా. త్వరలోనే ఆ పని ముగించేద్దాం గురు. ముద్దాయి రావణ్ మీద హత్య, కిడ్నాప్, హత్యా ప్రయత్నం, హవాలా, ఇల్లీగల్ వెపన్స్ బిజినెస్, కల్తీ వ్యాపారం, వార్నింగ్లు, స్మగ్లింగ్లు ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, మీరేమంటారు? ఎస్ యువర్ ఆనర్, ఉండుండొచ్చు. ఆయన మీదున్నది ఆరోపణలే తప్ప అవి నిజాలు కావు. ఆయన నిందితుడు మాత్రమే. ఇవన్నీ వ్యాపారంలో తనకి పోటీదారుడుగా ఉన్నాడని రావణ్ మీద ఆరోపణలు చేసి కక్ష కట్టి మరీ ఈ కేసు ముందుకు వెళ్లేలా చేసింది ఎవరో? శివగామి. మరి ఆమె మీద కూడా హత్యా నేరం మోపవాది ఉంది కదా, కొన్ని రోజులు జైల్లో కూడా ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ కేసులో శివగామి గారు నిర్దోషి అని గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇచ్చుండొచ్చు, కానీ ఆమె బయటపడ్డానికి చాలా టైం పట్టింది కదా. వాదోపవాదాలు నడిచాయి, సాక్ష్యాధారాలు పరిశీలన జరిగింది. చివరికి ఆమె నిరపరాధని గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చింది. అసలు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధమేంటి? ఆ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం యువర్ ఆనర్. ప్రస్తావన అవసరం, ఎందుకంటే మా క్లయింట్కి శిక్ష పడాలని కక్ష కట్టి శివగామి కేసు పెట్టింది. మరి ఈ కేసు పెట్టిన ఆ శివగామి వ్యక్తిత్వమేంటో గౌరవ న్యాయస్థానానికి తెలియాలి కదా. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ఈ కేసుకి సంబంధం లేదు మేడం. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు అపరాధి గురించి మాత్రమే మాట్లాడండి. ఓకే యువర్ ఆనర్. మా క్లయింట్ తరపున సాక్ష్యాధారాలు సమర్పించడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను. ఆ తర్వాత రావణ్ అపరాధో నిరపరాధో మీరే తీర్మానించచ్చు యువర్ ఆనర్. భారత న్యాయ సంహిత ప్రకారం ప్రతి వ్యక్తికి తాను అపరాధి కాదని నిరూపించుకోవడానికి అవకాశముంది. ఒక సాక్ష్యం ఆధారంగా కేసులో తీర్పు ఇవ్వడానికి అవకాశం లేనందున డిఫెన్స్ వారి వాదనని అంగీకరిస్తూ వారు కోరిన విధంగా కేసుని విచారణ చేయవలసిన అవసరం ఉంది. కేసుని 22వ తారీఖున వాయిదా వేయడమైనది. ఏంటి లాయర్ గారు, కేసు ఇలా అయిపోయింది? మనం ఇచ్చిన ఎవిడెన్స్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, వాళ్ళేమీ చేయలేరు, మాట్లాడలేరు అనుకున్నాం. వీడియోనే ఫేక్ అంటున్నారు, చూస్తే అర్థమవుతుంది కదా ఆ వీడియో రియల్ అని. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో ఒరిజినల్ కి దగ్గరగా ఉండేలా ఫేక్ వీడియో క్రియేట్ చేయగల అవకాశం ఉంది. అందుకే జడ్జికి అలాంటి డౌట్ వచ్చి ల్యాబ్ కి పంపించాలని చెప్పారు. ల్యాబ్ నుంచి ఇది ఒరిజినల్ వీడియో అనే సర్టిఫికేట్ వస్తుంది కదా, దానికేం చేస్తారు? దానికి కూడా దారి వెతుక్కునే ఉంటారు. అందుకే వాదనలు అలా బిల్డప్ చేశాడు డిఫెన్స్ లాయర్ చక్రవర్తి. అతడు ఇలాంటి క్రిమినల్స్ ని 100 మందిని కేసు నుంచి బయటపడేశాడు. చాలా ఇంటెలిజెంట్. నా అంచనా ప్రకారం ఈ కేసు అంత తేలిగ్గా ముగిసిపోదు. ఆపోజిట్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. డబ్బు విపరీతంగా వెదజల్లుతున్నాడు. న్యాయం కోసం నీతి కోసం
మనం కూడా నిజాయితీగా ఖర్చు పెడదాం. అంత సులభం కాదు సార్. క్రిమినల్స్ ఆలోచించినట్టు మనం ఆలోచించలేం కదా. వాళ్ళు ఎట్నుంచి నరుక్కొస్తున్నారో తెలిస్తే మనము ఏదైనా చెయ్యొచ్చు. వాళ్ళదే ఉంది. ఏ ల్యాబ్ టెక్నీషియన్నో ఎవరినో మేనేజ్ చేస్తారు అనిపిస్తుంది. తప్పు చేసేవాడు ఎప్పుడూ తప్పు చేశానని ఒప్పుకోడు మేడం. అవును, ఒకవేళ మనం అతడికి డబ్బు చూపించి ఆశ పెట్టినా వాణ్ణి రావణ్ వేరే విధంగా లొంగ తీసుకుంటాడు, భయపెడతాడు, చంపుతానని బెదిరిస్తాడు. అప్పుడేం చేస్తాడు? ఆ రావణ్కి అనుకూలంగానే మాట్లాడతారు కదా. వాళ్ళకి చట్టం మీద గౌరవం ఉండదు, మనస్సాక్షి గురించి ఆలోచించరు. ఇలాంటి వాళ్లతో పోరాడి కేసు గెలవడం చాలా కష్టం. ఆ రావణ్ వీధిన పడ్డప్పుడు వాడి చేతిలో ₹1 కూడా లేదు. శివగామి వస్తూ 100 రూపాయలు ఇచ్చొచ్చింది. అలాంటి వాడికి ఇప్పుడు డబ్బెలా వచ్చింది? సార్, మంచి వాళ్ళకి సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. క్రిమినల్స్ కి సిండికేట్ ఉంటుంది. ఒకరి కోసం ఒకరు పనిచేస్తూనే ఉంటారు. లేదా ఎవరన్నా ఫ్రెండ్స్ సాయం చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికి కేసు వేరే వైపుకు దారి మళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు చెప్పేది వింటుంటే కేస్ గురించి అనుమానం వస్తుంది. కష్టం అనేది నిజమే, కానీ మనం ఓడిపోతామని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఎలాంటి క్రిమినల్స్ని నేను చాలా మందినే చూశాను. న్యాయం వైపు ఉన్న వాళ్ళకి, నిజం చెప్పే వాళ్ళకి భయం లేదు. నిజం చెప్పినవాడు దేనికి భయపడ్డు. ఎన్నిసార్లు అడిగినా అతని నోట అదే మాట వస్తుంది. కానీ అబద్ధం చెప్పినవాడు మాట మారుస్తూ ఉంటాడు. మొదటిసారి చెప్పిన అబద్ధాన్ని మర్చిపోయి మరో మాట చెప్తాడు. అక్కడ దొరికిపోతాడు. వాళ్ళు ఎంత వర్కౌట్ చేసినా క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు దొరికిపోతారు. మనం కూడా కొన్ని సపోర్టివ్ ఎవిడెన్స్లను రెడీ చేసుకోవాలి. రావణ్ వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలను కలిసి ఆ కుటుంబాల్ని సంప్రదించి సాక్ష్యాలుగా తీసుకోవాలి. రాకపోతే డబ్బిస్తామని చెప్పండి. ఈసారి రావణ్కి శిక్ష పడి తీరాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఏర్పాటు చేస్తాను. కత్తి తీసుకొనొచ్చిన వాణ్ణి మనం మాటలతో గెలవలేము, గన్తోనే కొట్టాలి. మనం ఈ కేసు గెలిచి తీరాలి మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. మీరు మీ ప్రిపరేషన్లో ఉండండి. అర్జున్, ఇంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రావణ్ ఒక రాబందు లాంటోడు. పిల్లల్ని కిడ్నాప్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటి చెత్త పనులు తప్పితే డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేసే ధైర్యం అతనికి లేదు. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. భవానీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివగామి, ఐల్ హ్యాండిల్ దిస్, యూ డోంట్ వరీ. ఓకే, వెళ్ళొస్తాను.